హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ట్రాఫిక్ లైట్ సిస్టమ్కి కోడ్ అండ్ సిమ్యులేషన్ చేస్తాము. మనం ట్రాఫిక్లో ఉన్నప్పుడు ట్రాఫిక్ లైట్స్ ఉంటాయి కదా, రెడ్, ఎల్లో, గ్రీన్. మనకి ఎవ్రీ 30 సెకండ్స్కి చేంజ్ అవుతుంది. సో అలాగే ఈ ఆర్డినో బోర్డ్ యూస్ చేసి ట్రాఫిక్ లైట్ సిస్టమ్ని సిమ్యులేట్ చేద్దాము. లెట్స్ స్టార్ట్ ది వీడియో. మనం wokwi.com అని టైప్ చేయగానే డైరెక్ట్గా మనకు ఒక వెబ్సైట్ వస్తుంది. దాని ఫస్ట్లో మనకి ఒక ఆర్డినో బోర్డ్ కనిపిస్తుంది కదా, దాని మీద ట్యాప్ చేయగానే కిందకి స్క్రోల్ చేయగానే ఆర్డినో ఉనో అని ఉంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. మనకు ఇంటర్ఫేస్ ఇలా వస్తుందన్నమాట. లెఫ్ట్ సైడ్లో కోడ్ రాస్తాము, రైట్ సైడ్లో సిమ్యులేషన్ చేస్తాము. మనకి రైట్ సైడ్లో సిమ్యులేషన్లో ప్లస్ బటన్ కనపడుతుంది కదా, ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేయగానే మనకి ఎల్ఈడీస్ అండ్ రెసిస్టర్ అండ్ బటన్ కనపడుతుంది కదా. మనం 3 ఎల్ఈడీస్ తీసుకుంటాం ఫర్ ఎల్లో, రెడ్ అండ్ గ్రీన్ పర్పసెస్ కోసం. ఈ 3 ఎల్ఈడీస్ తీసుకుంటాము. 3 ఎల్ఈడీస్ ఫస్ట్ రాగానే మనకి రెడ్ కలర్లో ఉన్నాయి కదా, రెడ్ కలర్లో నుంచి మనం ఎల్లో అండ్ గ్రీన్కి మార్చడానికి ఎల్ఈడీ మీద ట్యాప్ చేయగానే మనకి ఒక లైటింగ్ వస్తుంది. అదే మనకి ఒక కలర్స్ వస్తున్నాయి కదా, 9 కలర్స్ ఉన్నాయి. మనకు కావాల్సిన కలర్ని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఆ 3 ఎల్ఈడీస్ అనేవి నేను వర్టికల్గా పెట్టాను. అండ్ మనకు కావాల్సిన మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద మళ్ళీ ట్యాప్ చేయగానే మనకి రెసిస్టర్స్, మనకి 3 రెసిస్టర్స్ కావాలి. సో మనం ప్లస్ ఐకాన్ మీద మళ్ళీ ట్యాప్ చేయగానే 3 రెసిస్టర్స్ తీసుకున్నాను. 3 రెసిస్టర్స్కి 3 ఎల్ఈడీస్ కనెక్ట్ చేస్తాను. 3 రెసిస్టర్స్ తీసుకున్న తర్వాత ఒక్కొక్క ఎల్ఈడీకి, ఒక్కొక్క రెసిస్టర్కి 220 ఓమ్స్ తీసుకున్నాను అనమాట. బై డిఫాల్ట్గా కిలో ఓమ్స్లో ఉంటుంది. మనం కిలో వర్స్ నుంచి ఓమ్స్కి అండ్ వాల్యూస్ వచ్చేసరికి 220 ఓమ్స్ కింద కనెక్ట్ చేస్తాం. 3 రెసిస్టర్స్ కూడా 220 ఓమ్స్ 220 ఓమ్స్ 220 ఓమ్స్ తీసుకుంటాము. 3 ఎల్ఈడీస్కి 3 రెసిస్టర్స్ తీసుకున్న తర్వాత యానోడ్ 3 ఎల్ఈడీస్కి రెసిస్టర్ అనదర్ ఎండ్ వచ్చేసరికి ఆ 3 రెసిస్టర్స్ని 3 డిజిటల్ ఇన్పుట్స్కి కనెక్ట్ చేస్తాము. ఒక రెసిస్టర్ ఏమో డిజిటల్ పిన్ 2 కనెక్ట్ చేశాను. సెకండ్ రెసిస్టర్, ఎల్లో రెసిస్టర్ ఏమో డిజిటల్ పిన్ 3 కనెక్ట్ చేస్తాను. థర్డ్ ఎల్ఈడి వచ్చేసరికి డిజిటల్ పిన్ 3కి 4 కనెక్ట్ చేస్తాను. 3 రెసిస్టర్స్కి 3 డిజిటల్ పిన్స్ కనెక్ట్ చేసిన తర్వాత 3 ఎల్ఈడీస్కి ఉన్న నెగటివ్ క్యాథోడ్ టెర్మినల్ అనేది 3 ఎల్ఈడీస్ యొక్క క్యాథోడ్ టెర్మినల్ అనేవి ఆర్డినోలో ఉన్న గ్రౌండ్కి కనెక్ట్ చేస్తాం అనమాట. రెడ్ క్యాథోడ్ ఏమో గ్రౌండ్ కనెక్ట్ చేస్తాము. ఎల్లో ఎల్ఈడి క్యాథోడ్ ఏమో గ్రౌండ్ కనెక్ట్ చేస్తాము. అలాగే 3 ఎల్ఈడీస్ యొక్క క్యాథోడ్ టెర్మినల్ అనేది ఆర్డినోలో ఉన్న గ్రౌండ్కి కనెక్ట్ చేస్తాం అనమాట. సేమ్ వేలో 3 ఎల్ఈడీస్కి కనెక్ట్ చేసిన తర్వాత 3 ఎల్ఈడీస్కి కనెక్ట్ చేస్తాము. కనెక్షన్స్ అని ఇచ్చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్లో కోడ్ ఉంది కదా, కోడ్ రాస్తాం అనమాట. ప్రజెంట్ 3 ఎల్ఈడీస్కి 3 వేరియబుల్స్ తీసుకుంటాము. ఇంట్ ఎల్ఈడి 1 = 2. ఫస్ట్ వేరియబుల్ని కాపీ చేసుకుని 3 కింద కన్వర్ట్ చేశాను నేను. 3 వేరియబుల్స్ తీసుకుంటాము. ఎల్ఈడి 1, ఎల్ఈడి 2, ఎల్ఈడి 3. ఎల్ఈడి 1 ఏమో 2 కనెక్ట్ చేస్తాము. ఎల్ఈడి 3 ఏమో ఎల్ఈడి 2 ఏమో 3 కనెక్ట్ చేస్తాను. అండ్ ఎల్ఈడి 3 ఏమో 4 కనెక్ట్ చేస్తాను. అండ్ పిన్ మోడ్ తెలుసు కదా, పిన్ మోడ్ యూస్ చేసి మనం అది ఇన్పుట్ కింద తీసుకుంటామా లేకపోతే అవుట్పుట్ కింద తీసుకుంటామా అనేది చెప్తుంది అనమాట. సో 3 ఎల్ఈడీస్ కనెక్ట్ చేస్తాం కాబట్టి ఫస్ట్ 3 ఎల్ఈడీస్ కనెక్ట్ చేస్తాం కాబట్టి 3 పిన్ మోడ్స్ తీసుకుంటాము. పిన్ మోడ్ అండ్ బ్రాకెట్స్లో వచ్చేసరికి ఎల్ఈడి 1, అవుట్పుట్. ఎల్ఈడి 1 ప్లేస్లో మనం డిజిటల్ పిన్స్ నెంబర్స్ అయినా పెట్టుకోవచ్చు. 3 ఎల్ఈడీస్ కోసం 3 పిన్ మోడ్స్ తీసుకున్నాము. పిన్ మోడ్ ఎల్ఈడి 1, అవుట్పుట్. అండ్ పిన్ మోడ్ ఎల్ఈడి 2, అవుట్పుట్. అండ్ పిన్ మోడ్ ఎల్ఈడి 3, అవుట్పుట్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 3 ఎల్ఈడీస్కి 3 డిజిటల్ రైట్స్ రాస్తాము. అండ్ డిలేస్ అండ్ హై అండ్ లో వాల్యూస్ ఇస్తాం అనమాట. డిజిటల్ రైట్ దీనికి కూడా ఎల్ఈడి పిన్ నెంబర్ ఇస్తాము. ఎల్ఈడి పిన్ నెంబర్ ఇవ్వచ్చు, లేదా ఎల్ఈడి 1 అని ఇవ్వచ్చు. ఎల్ఈడి 1, హై. డిజిటల్ రైట్లో హై అండ్ లో వాల్యూస్ మాత్రం ఉంటాయి. పిన్ మోడ్లో అవుట్పుట్ అండ్ ఇన్పుట్ అవుట్పుట్ ఉంటాయి అన్నమాట వాల్యూస్. అండ్ డిజిటల్ రైట్ ఎల్ఈడి 1, హై అండ్ డిలే ఇస్తాము 1 సెకండ్. డిజిటల్ రైట్ ఎల్ఈడి 1 లో ఇస్తాము అండ్ డిలే ఇస్తాము అనమాట. 1 సెకండ్. రెడ్ ఎల్ఈడి అనేది 1 సెకండ్ ఆన్ అవుతుంది, 1 సెకండ్ ఆఫ్ అవుతుంది. సేమ్ వేలో రెడ్, ఎల్లో అండ్ గ్రీన్ ఎల్ఈడీస్ అనేవి ఆన్ అండ్ ఆఫ్ అవుతాయి అనమాట. 30 సెకండ్స్ పెట్టుకోవచ్చు, బట్ మనకున్న వీడియో లెంత్ అనేది పెరుగుతుంది కాబట్టి నేను 1 సెకండ్ తీసుకున్నాను. డిజిటల్ రైట్ అండ్ డిజిటల్ డిలే కోడ్ అనేది నేను కాపీ చేసుకుని 3 కింద పేస్ట్ చేశాను.
మొత్తం ఫస్ట్ వచ్చేసరికి రెడ్ అండ్ సెకండ్ కాపీ చేసిందేమో ఎల్లోకి అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి ఎల్లో అనమాట, అది గ్రీన్కి కనెక్ట్ చేసాము. మొత్తం కోడ్ అంతా ఇంతే, దట్స్ ద కోడ్. అండ్ మనం రైట్ సైడ్లో వచ్చేసరికి సిమ్యులేషన్ పార్ట్ ఉంది కదా, దాని మీద స్టార్ట్ ది సిమ్యులేషన్ నొక్కగానే మనకి ఎవ్రీ 1 సెకండ్కి ఎల్ఈడి అనేది గ్లో అవుతుంది. ఫస్ట్ రెడ్, ఎల్లో అండ్ గ్రీన్, ఇలా 1 సెకండ్ మనం తీసుకున్న డిలే బట్టి ఆ ఎల్ఈడి ఆన్ అండ్ ఆఫ్ అవుతూ ఉంటాయి. మనకు కావాల్సిన డిలే అనేది డిలే కోడ్లో రాస్తాము. మనకి 30 సెకండ్స్ కావాల్సి వస్తే 30,000 మైక్రో సెకండ్స్ పెడతాము 30 సెకండ్స్కి. అండ్ నెక్స్ట్ వీడియోలో దీనికి 7 సెగ్మెంట్ డిస్ప్లేస్ కూడా యాడ్ చేసి చెప్తాను అనమాట. డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.